అందరికీ నమస్కారం. మన ఛానల్లో వాలంటీర్స్ గురించి కొత్త విషయాలను ప్రతిరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ ఛానల్ని చూసినా వాలంటీర్స్ గురించి చెప్తున్నారు. అలాగే నేను కూడా కొత్త సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్స్కి ఎంతటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల సమయంలో వాలంటీర్స్కి జగన్ గారికి ప్రచారం చేయాలని కొంతమంది వాలంటీర్స్ స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో నాయకుల ప్రెజర్ వలన బలవంతంగా రాజీనామా చేశారు. వాలంటీర్స్ సుమారు 1.10 మంది వాలంటీర్స్ ఇప్పటి వరకు రాజీనామా చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి రాజీనామా చేసిన వారిని విధుల్లోకి తీసుకుంటామని వైసీపీ నాయకులు చెప్పడం వలన రాజీనామా చేశారు. కొంతమంది వాలంటీర్స్ అనగా సుమారు 1.50 మంది రాజీనామా చేయలేదు. రాజీనామా చేసిన వారి పరిస్థితి వారికే అర్థం కాలేదు. 5,000 జీతంతో 5 సంవత్సరాలు సేవ చేయడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతం పెంచుతారని అందరూ ఆశతో ఎదురు చూశారు. జీతం 10,000 చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొందరు రాజీనామా చేశారు. వారు ఇప్పుడు కంటికి నిద్ర లేకుండా ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నారు. రాజీనామా చేయకుండా బాగుండేది అని చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకనగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజీనామా చేయని వారు కొనసాగుతారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూలై 1వ తేదీన తమ శాలరీ కూడా రాజీనామా చేయని వారికి క్రెడిట్ అవుతుందని ఆగస్టు 1వ తారీఖున విధుల్లోకి చేరుతారని అర్థమవుతుంది. ఇప్పుడు రాజీనామా చేసిన వారు ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. 5 సంవత్సరాలు సేవ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. రాజీనామా చేసిన వారు ప్రభుత్వంకి ఒక వినతి పత్రం సమర్పించండి. అందరూ కలిసి కొద్ది వరకైనా మనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.